నమస్తే వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి పిఎం మోడీ గారు ఒక మూవీని అప్రైజ్ చేయడం జరిగింది. అంటే ఆ సినిమా గురించి వ్యాఖ్యానించారు. ఆ సినిమా చాలా బాగుంది, నిజానిజాలని తీశారు అని చెప్పి ఆయన తెలిపారనమాట. ఏంటి ఆ మూవీ అంటే సబర్మతి రిపోర్ట్ అనమాట. మూవీ నేమ్ వచ్చేసి సబర్మతి రిపోర్ట్. ఈ మూవీ దేని ఆధారంగా తీశారంటే గోదా ట్రైన్ ఇన్సిడెంట్ అనేది జరిగింది 2022 టైంలో. ఆ 2002 టైంలో జరిగినటువంటి గోదా ట్రైన్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దాని ఆధారంగా తీసినటువంటి మూవీనే సబర్మతి రిపోర్ట్ అనమాట. ఆ యొక్క మూవీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం. సో ఇక్కడ మోడీ గారు ఈ ఒక్క మూవీ ఏదైతే ఉందో దాని గురించి వ్యాఖ్యానించారు. సో ఏ విధంగా అంటే ఈ మూవీలో నిజాల్ని వెలుగులోకి తీసుకొచ్చే విధంగా సినిమా తీశారు అని మోడీ గారు వ్యాఖ్యానించారు. అండ్ ఈ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే 2002 టైంలో గోదా ట్రైన్ ఇన్సిడెంట్ అనేది బర్నింగ్ ఇన్సిడెంట్ అనేది జరిగింది. ఏంటంటే కొంతమంది ఆందోళనకారులు ఒక రైల్వే ట్రైన్ కోచ్ ఏదైతే ఉంటుందో దానికి నిప్పు పెట్టారనమాట. సో కోచ్కి నిప్పు పెట్టడం ద్వారా అక్కడ అందులో ప్రయాణిస్తున్నటువంటి సాధారణ ప్రయాణికులు ఎవరైతే ఉంటారో అందులో 59 మంది చనిపోయారు. అండ్ ఈ యొక్క ఇన్సిడెంట్ తర్వాత కొన్ని నెలలకి గుజరాత్లో కూడా అల్లర్లు అనేవి జరిగాయి. బట్ ఈ గోదా ఇన్సిడెంట్ అనేది చాలా అన్యాయం అనమాట. ఎందుకంటే ఆ అల్లర్లకి సంబంధం లేనటువంటి కొంతమంది ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు సజీవ దహనం అయ్యారు ఆ కోచ్కి నిప్పెట్టడం వల్ల. సో అటువంటి ఇన్సిడెంట్ వల్ల జరిగినటువంటి వాస్తవ దృశ్యాల్ని దృష్టిలో పెట్టుకొని ఆ వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చే విధంగా ఈ మూవీ తీశారు అని చెప్పి మోడీ గారు వ్యాఖ్యానించడం జరిగింది. ఈ సినిమా తీసిందైతే ధీరజ్ సర్నా గారు అనమాట. అండ్ దీనికి స్పాన్సర్ అంటే దీనికి ప్రొడ్యూస్ చేసిందంటే ఏక్తా కపూర్. సో ఇందులో ఏంటంటే రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఈ ట్రైన్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఎలాంటి పరిస్థితులు జరిగాయి, ఆ ట్రాజడీ జరిగినప్పుడు ఏ విధంగా ఉంది సిచ్యువేషన్ అని దాని తర్వాత జరిగినటువంటి సన్నివేశాలు ఏంటి అనేటువంటి విషయాల మీద ఈ సినిమా అనేది తీయడం జరిగింది. అండ్ ఏక్తా కపూర్ గారు చెప్తే ఏం చెప్పారంటే ఈ మూవీలో ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏవైతే వెలుగులోకి రానటువంటి నిజాలు ఉన్నాయో అటువంటి విషయాల్ని కూడా మేము ఈ సినిమాలో చూపించామని ఆమె తెలియజేశారు. సో ఈ సబర్మతి రిపోర్ట్ ఏదైతే ఉందో అది రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఆధారంగా తీసినటువంటి మూవీ. దీన్ని మోడీ గారు వ్యాఖ్యానించారు కాబట్టి బట్ దానిలో ఏముంది అని కూడా ఎక్కువ మందికి ఆసక్తి కలిగి ఎక్కువ మంది దానికోసం సెర్చ్ చేస్తూ ఉన్నారు. సో సైంటిస్టులు రీసెంట్గా ఒక పోలెన్ ఫార్మేషన్ చేయడానికి ప్లాంట్స్లో అవసరమయ్యేటువంటి నిర్మాణాన్ని కనుగొన్నారనమాట. పోలెన్ ఫార్మేషన్ అంటే పరాగ సంపర్కం జరిగే టైం అనమాట. మొక్కల్లో రేణువుల ద్వారా పుప్పొడి ఏదైతే ఉంటుందో వాటి యొక్క ఆధారంగా పాలినేషన్ అనేది జరుగుతుంటుంది. సో ఈ పాలినేషన్ ఫార్మేషన్ జరిగినప్పుడే ఒక చోటు నుంచి ఇంకొక చోటికి మొక్కల యొక్క అండాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక చోటు నుంచి ఒకటికి ఎగిరిపోవడం, గాలి ద్వారా వెళ్ళడం లేదా పక్షుల ద్వారా కీటకాల ద్వారా వెళ్ళి సో మొక్కల నుంచి ఇంకొక మొక్కలు రావడం లేదా పండ్లు అనేవి ఏర్పడడం ఇలా జరుగుతుంటుంది అనమాట. సో వాటికి కారణమైనటువంటి మెయిన్ ఇంపార్టెంట్ అయినటువంటి ఒక అణువుని డిఎన్ఏ అణువుని సైంటిస్టులు కనుగొనడం జరిగింది. మొక్కల్లో పాలినేషన్కి కారణమైనటువంటి ఒక అణువు అనమాట. దాని పేరు వచ్చేసి ATM HMGB15 అనేటువంటి నోవెల్ జీని నథింగ్ బట్ మన మొక్కల్లో అంటే ఈ యొక్క మొక్కల్లో ఉన్నటువంటి ఈ యొక్క పాలినేషన్కి కారణమైనటువంటి అణువుని కనుగొన్నారనమాట. సో ఇందులో ఏంటంటే పాలిన్ గ్రెయిన్ ఏదైతే ఉంటుందో దానిలో కారణమైనటువంటి గ్రెయిన్ అనేది సెలెక్ట్ చేసి దానిలో JS సిగ్నలింగ్ అనేది తీసుకొస్తున్నారు. పాలినేషన్కి కారణమైనటువంటి గింజ ఏదైతే ఉందో దాన్ని ముందుగా గుర్తించి దానిలో ఇది సంపర్కానికి కరెక్ట్గా ఉందా లేదా అంటే ఆ యొక్క గింజ ఏదైతే ఉందో దానిలో వచ్చేటువంటి పుప్పొడి రేణువులైనా దానిలో వచ్చేటువంటి గింజలైనా ఏ విధంగా ఉన్నాయి అవి నెక్స్ట్ క్రాప్ కోసం ఉపయోగపడతాయి లేదో చెక్ చేస్తారనమాట. అండ్ దాని తర్వాత వాటిని ఆ యొక్క గింజలు ఏవైతే ఉంటాయో సీడ్స్ కానీ ఆ యొక్క అణువులు ఏవైతే ఉంటాయో వాటిని ఏం చేస్తారంటే జర్మినేషన్ చేస్తారు. నథింగ్ బట్ మన ఇక్కడ తీసుకున్నటువంటి గింజలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క గింజలను ఏం చేస్తారంటే ఎటువంటి కీటకాలకి అండ్ ఎటువంటి పురుగుల యొక్క బారిన పడకుండా తెగుళ్ళని తట్టుకునే విధంగా ఉండే విధంగా వాటికి పూత అనేది పూస్తారనమాట. సో అప్పుడు ఏమైంది అంటే అవి ఎఫెక్టివ్గా ఉంటాయి. వాటి ద్వారా కనుక నెక్స్ట్
ఏదన్నా మొక్కలు ఏర్పడినా లేదా పాలినేషన్ జరిగి క్రాప్గా మారినా కూడా అవి ఏమవుతాయంటే నెక్స్ట్ వచ్చేటువంటి పంటలో అవి తెగుళ్ళు తట్టుకునే విధంగా పంటగా మారుతాయి అన్నమాట. సో అటువంటి పాలినేషన్ ఫార్మేషన్ అనేది చేయడానికి ఉపయోగపడాలి అంటే ఈ యొక్క పాలిన్ ఫార్మేషన్కి ఉపయోగపడేటువంటి అణువుని కనుగొన్నారు. సో ఆ యొక్క అణువు పేరు ఏంటంటే ATHM GB15 అనేటువంటి అణువు అనమాట. సో అప్పుడు ఏంటంటే ఇలా చేసిన తర్వాత వచ్చేటువంటి ఏవైతే మొక్క యొక్క గింజలు ఏవైతే ఉన్నాయో ఈ పాలినేషన్కి ఉపయోగపడేటువంటివన్నీ కూడా సరైనటువంటి ఉత్పాదకత ఇచ్చేటువంటివి, తెగుళ్ళను తట్టుకునేటువంటివిగా ఉండేటువంటి పంట అనేది మనకు వస్తుంది అనమాట. అండ్ దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటో కూడా మనం తెలుసుకోవాలి, ఎందుకంటే ఇవి సైంటిస్టులు కనుగొన్నటువంటి మెయిన్ అణువు కాబట్టి. సో ఇక్కడ కనుగొన్నటువంటి HMGB15 అనేటువంటి జీన్ ఏదైతే ఉందో దీని ద్వారా ఏంటంటే పాలిన్ గ్రెయిన్ ఫార్మేషన్ అనేది జరుగుతున్నట్లుగా కనుగొన్నారు. అంటే సంపర్కం అనేది జరుగుతుంది. ఇలా జరిగే ప్రాసెస్లో ఒక మొక్కకి ఒక మోడల్ మొక్కనే తీసుకున్నారు. దాని పేరు ఏంటంటే అరవిందోప్సిస్ అనమాట. ఇదేం లేదు, ఇది కూడా ఒక మొక్క. ఇది ఒక మోడల్ మొక్క లాంటిది అనమాట, ఒక ఫ్లవరింగ్ ప్లాంట్. ఈ ప్లాంట్ ఏంటంటే క్యాబేజీ మొక్కని, మస్టర్డ్ సీడ్స్కి సంబంధించినటువంటి మొక్కని ప్రతిబింబించేటువంటి ఒక మోడల్ మొక్క అనమాట. సైంటిస్టులు ఈ యొక్క మోడల్ మొక్క మీద పరిశోధనలు నిర్వహించి దాని నుంచి ఇలా పరాగ సంపర్కానికి అనువైనటువంటి జీన్ ఏదైతే ఉందో దాన్ని కనుగొనడం జరిగింది. అంటే ఇక్కడ ఏదైతే జీన్ చెప్తూ ఉన్నారో ఆ జీన్ని పాలన్ మెచ్యురేషన్ అనేది చేస్తూ ఉంటారు. సో పాలన్ మెచ్యురేషన్ చేయడం అండ్ ఇలా చేయడం వల్ల ఏంటంటే జెర్మినేషన్ అనేది జరుగుతుంది. అంటే చీడపీడల్ని తట్టుకునేటువంటి శక్తి ఆ యొక్క మొక్కకు వస్తుంది అనమాట, ఇలా జెర్మినేషన్ చేయడం ద్వారా. అండ్ దాని తర్వాత ఆ యొక్క ఫెర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. ఆ యొక్క మొక్కల్లో నెక్స్ట్ ఫలదీకరణం అనేది జరగడానికి ఉపయోగపడుతుంది. అండ్ తర్వాత ఫలదీకరణం జరిగిన తర్వాతే మనకి కాయలైనా పూలైనా రావడం అనేది జరుగుతుంది అనమాట. ఏ విధంగా అంటే ఒక విత్తనం అనేది ఫ్లవరింగ్ ప్లాంట్గా కానీ కాయగా కానీ ఒక చెట్టుగా కానీ మారాలి అంటే ఫెర్టిలైజేషన్ ప్రాసెస్ జరగాలి. ఈ ఫెర్టిలైజేషన్ ప్రాసెస్కి ఉపయోగపడేది ఏంటంటే ఇక్కడ చేసేటువంటి పాలినేషన్ ప్రాసెస్ అనమాట. ఈ పాలినేషన్ ప్రాసెస్ ద్వారా మాత్రమే మనకి మొక్కల్లో ఈ యొక్క ఫుడ్ అనేది రెడీ అవుతుంది. అంటే ఫుడ్ రెడీ అవ్వడం అంటే పువ్వులు రావడమైనా కాయలు రావడమైనా జరుగుతుంది. ఇలా జరగడం ఎందుకోసం అంటే వచ్చేటువంటి క్రాప్ ఏదైతే ఉందో అవి చీడపీడలను తట్టుకునే విధంగా ఉండే విధంగా మనం కొత్త రకమైనటువంటి జీనింగ్ ఎడిటింగ్ చేసినటువంటి పంట రకాలను తీసుకొని రావడం కోసం అనమాట. అండ్ దీని ద్వారా ఏంటంటే క్రాప్ ఫెర్టిలిటీ అనేది జరుగుతుంది. క్రాప్ ఫెర్టిలిటీ జరగడం అంటే పంట ఎక్కువగా వస్తుంది. అండ్ దాంతోపాటు సీడ్ ప్రొడక్షన్ ఇంప్రూవ్మెంట్స్ కూడా జరుగుతాయి. ఏ విధంగా అంటే చీడపీడలను తట్టుకునేటువంటి పంట ఎగుమతి రావాలంటే ముఖ్యంగా సీడ్స్, నథింగ్ బట్ విత్తనాలు ఏవైతే ఉంటాయో వాటిని ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. అండ్ హర్భజన్ సింగ్ గారు, సో హర్భజన్ సింగ్ గారిని అంబాసిడర్గా నియమించడం జరిగింది స్పోర్ట్స్ కోసం. ఎవరు నియమించుకున్నారంటే దుబాయ్ వాళ్ళు నియమించుకున్నారు. సో హర్భజన్ సింగ్ అంటే మన క్రికెట్లో చాలా ఫేమస్ పర్సన్. సో ఆయన్ని దుబాయ్ వాళ్ళు వాళ్ళ యొక్క స్పోర్ట్స్ అంబాసిడర్గా నియమించుకున్నారు. ఎందుకోసం నియమించుకున్నారో కూడా చూద్దాం. సో హర్భజన్ సింగ్ గారిని ఇండియన్ క్రికెట్ ఐడల్గా పిలుస్తుంటారు. అంటే ఆయన ఒక లెజెండ్ లాగా అనమాట. సో ఇండియన్ క్రికెట్లో విరాట్ కోహ్లీ అని ఎలా చెప్తూ ఉంటాము, ఇంకా చాలా మంది ఉన్నారు, సచిన్ అలా చెప్తూ ఉంటాం. అలాగే హర్భజన్ సింగ్ కూడా ఫేమస్ అనమాట. సో ఆయన్ని స్పోర్ట్స్ అంబాసిడర్గా నియమించుకున్నట్లుగా దుబాయ్ వాళ్ళు తెలియజేశారు. సో ఎందుకోసం అంటే వాళ్ళ దేశాల్లో స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, కల్చర్ని ఇంకా ఇంప్రూవ్ చేయడం కోసం ఆయన్ని దానికి అంబాసిడర్గా నియమించుకున్నారు. స్పోర్ట్స్కి అంబాసిడర్గా హర్భజన్ సింగ్ గారిని నియమించుకున్నారు అనమాట. అండ్ ఈ అనౌన్స్మెంట్ చేసింది ఎవరంటే షేక్ హమ్దన్ బిన్ మొహమ్మద్ గారు ఈ యొక్క అనౌన్స్మెంట్ అనేది చేయడం జరిగింది. ఏంటంటే దుబాయ్ యొక్క స్పోర్ట్స్ అంబాసిడర్గా మేము హర్భజన్ సింగ్ గారిని నియమించుకుంటున్నామని. అండ్ ఈ యొక్క విషయంలో అంటే అంబాసిడర్గా ఉండటం అంటే ఆయన చేయాల్సిన వర్క్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి స్పోర్ట్స్ డెవలప్మెంట్ చేయడం, అందరినీ దాని మీద అవగాహన తీసుకొని రావడం, దాంతోపాటు వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ అనేవి కల్పించడం. అంటే ఈ యొక్క క్రీడలు అభివృద్ధి చెందాలంటే ఎటువంటి ఫెసిలిటీస్ రావాలి అనేటువంటి అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా హర్భజన్ సింగ్ గారు ఉన్నారు కాబట్టి ఆయన నియమించుకున్నారనమాట. అండ్ టాలెంట్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో స్పోర్ట్స్ పరంగా వాళ్ళని వెలికి తీసేటువంటి ప్రోగ్రామ్స్ అనేవి ఆర్గనైజ్ చేయడం, అండ్ దాంతోపాటు ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దుబాయ్లో జరిగే విధంగా తీసుకొని రావడానికి కూడా
ఇక మీదట హర్భజన్ సింగ్ గారు వర్క్ చేయబోతున్నారు. సో దుబాయ్ యొక్క స్పోర్ట్స్ అంబాసిడర్గా ఎవరిని నియమించారంటే హర్భజన్ సింగ్ గారిని నియమించడం జరిగింది. కోరల్ ట్రయాంగిల్. సో కోరల్ ట్రయాంగిల్ ఏదైతే ఉందో అది అమెజాన్ ఆఫ్ ద సీస్గా పిలవడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఎందుకు దీనికి కోరల్ ట్రయాంగిల్ అని పిలుస్తారు? జనరల్గా కోరల్ రీఫ్ అనేది మనం వింటూ ఉన్నాం. పగడపు దిబ్బలు ఎక్కువగా ఎక్కడెక్కడ ఉంటున్నాయి అనేది మనం ఎక్కువగా చూస్తున్నాం. ఇండియాలో అయితే మనకున్నటువంటి వెస్ట్ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ సుందర్బన్ అడవులు అక్కడ ఏవైతే ఉందో వెస్ట్ బెంగాల్ ప్రాంతం అక్కడ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అండ్ మనకున్నటువంటి కింద ఏవైతే అండమాన్ దీవులు ఉన్నాయో అక్కడ కూడా పగడపు దిబ్బలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అలాగే ఆస్ట్రేలియా దగ్గర కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అండ్ దాంతోపాటు ఆస్ట్రేలియా, మలేషియా, ఫిలిప్పైన్స్, పపువా న్యూగినియా, ఫుజీ ఐలాండ్, న్యూ కంబోడియా అండ్ సోల్మాన్ ఐలాండ్, ఇండోనేషియా, ఇటువంటి ప్రాంతాలు ఏవైతే వాటన్నిటినీ కలిపి కోరల్ ట్రయాంగిల్గా పిలుస్తుంటారు. ఎందుకని కోరల్ ట్రయాంగిల్గా పిలుస్తుంటారంటే ఈ యొక్క ప్లేస్ ఏదైతే ఉందో అది చాలా క్రూషియల్ అనమాట. ఎక్కువ కోరల్ రీఫ్స్ అనేవి ఆ ప్రాంతంలో ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. అందుకోసమే దాని యొక్క పేరు అనేది అమెజాన్ ఆఫ్ ద సీస్గా పిలవడం జరిగింది. ఏ విధంగా అమెజాన్ అంటే మనకి జనరల్గా చెప్పుకునేది ఏంటి, చాలా రకాలైనటువంటి మొక్కలు ఉంటాయి, చాలా రకాలైనటువంటి వైవిధ్యమైన మొక్కలు అనేవి అమెజాన్ అడవుల్లో ఉన్నాయని చెప్పుకుంటాం. కానీ సముద్రంలో ఉన్నటువంటి వైవిధ్యత అనేది మొత్తం కూడా ఈ యొక్క ప్రాంతంలో ఉంది కాబట్టి దాన్ని అమెజాన్ ఆఫ్ ద సీస్గా పిలుస్తుంటారు. మనకి ఎగ్జాంపుల్ అంటే ఇవి కూడా ఇంపార్టెంట్. కోరల్ ట్రయాంగిల్ ఎక్కడ ఉంది, లొకేషన్ ఇంపార్టెంట్. అమెజాన్ ఆఫ్ ద సీస్గా పిలువబడేటువంటి ప్రాంతం ఏది, ఏ ప్రాంతాల దగ్గర ఉంది, ఇటువంటి క్వశ్చన్స్ అనేవి అడుగుతుంటారు అనమాట. సో ఇక్కడ నియర్లీ ఒక 10 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్ పరిధిలో ఈ యొక్క మెరైన్ ఏరియా ఏదైతే ఉందో అంటే సముద్ర భాగం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని కోరల్ ట్రయాంగిల్గా పిలుస్తున్నారు. సో ఈ కోరల్ ట్రయాంగిల్లో ఇండోనేషియా, మలేషియా, పపువా న్యూగినియా, సింగపూర్, ఫిలిప్పైన్స్, టైమర్ లెట్సే, సోల్మన్ ఐలాండ్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఇంపార్టెన్స్ పరంగా అక్కడంతా ఏంటంటే కోరల్ రీఫ్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఎంత ఎక్కువగా ఉన్నాయంటే ప్రపంచం మొత్తం మీద ఒక 100% ఉన్నాయనుకుంటే ప్రపంచం మొత్తం మీద ఉన్న వాటిలో నియర్లీ 76% వరకు కూడా ఓన్లీ ఈ కోరల్ ట్రయాంగిల్ ప్రాంతంలోనే ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ ఇలా పగడపు దిబ్బలు ఉండటం, అక్కడ టూరిస్టులు రావడం కావచ్చు, అండ్ వాటిలో వచ్చేటువంటి సంపాదన ఏదైతే ఉందో దాని ద్వారా నియర్లీ 120 మిలియన్ ప్రజలు దాని మీద ఆధారపడి ఈ మెరైన్ రిసోర్స్ మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. అండ్ థ్రెడ్స్ పరంగా ఏంటంటే కోరల్ రీఫ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు అది ఎన్విరాన్మెంట్లో వచ్చేటువంటి మార్పుల వల్ల చాలా ఇబ్బందులు పడుతుందని మనం ఎప్పుడు వింటూనే ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అన్సస్టైనబుల్ ఫిషింగ్ అనేది ఎక్కువగా చూస్తున్నాం. అంటే అక్కడ ఏవైతే చేపలు జీవిస్తున్నాయో అవి ఒక్కొక్క కాలంలో ఉంటున్నాయి, ఒక్కొక్క కాలంలో ఉన్నట్ల. ఎందుకంటే పొల్యూషన్ కారణంగా మనం సముద్రాన్ని పొల్యూషన్ చేస్తూ ఉన్నాం. అండ్ దాంతోపాటు గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ వల్ల సముద్ర జలాలు వేడెక్కడం అనేది జరుగుతుంది. వీటి వల్ల ఏంటంటే అక్కడ సరైనటువంటి మత్స్య సంపద అనేది ఉండటం లేదు, పొల్యూషన్ అనేది ఎక్కువగా ఉంది. క్లైమేట్ చేంజెస్ వల్ల వచ్చేటువంటి ఎఫెక్ట్ కూడా వాటి మీద పడుతూ ఉంది. అండ్ వీటన్నిటి వల్ల ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పగడపు దిబ్బలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కోరల్ బ్లీచింగ్కి కారణమవుతుంది. కోరల్ బ్లీచింగ్ అనేది మనకి ఎన్విరాన్మెంట్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. ఎందుకంటే వాటి యొక్క రంగుని, వాటి యొక్క స్వాభావికంగా వాటికి ఉండేటువంటి రంగుని, వాటి యొక్క కళని, కాంతిని కోల్పోవడమే కోరల్ బ్లీచింగ్ అనమాట. ఎందువల్ల జరుగుతుందంటే అక్కడ నీటిలో ఉండేటువంటి ఏవైతే ఉండాల్సినటువంటి జీవులు ఉండకపోవడం లేదా గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ అవ్వచ్చు. అండ్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా అక్కడ ఏమవుతుందంటే పగడపు దిబ్బలన్నీ కూడా నాశనం అయిపోతూ ఉంటే వాటి యొక్క రంగు కూడా వ్యానిష్ అయిపోతుంది అనమాట. అండ్ అక్కడ ఉన్నటువంటి పర్యావరణం కూడా డ్యామేజ్ అయిపోతుంది. పర్యావరణం అంటే అక్కడ ఉన్నటువంటి కోరల్ పర్యావరణం, పగడపు దిబ్బలు కలిగినటువంటి ఆవరణం ఏదైతే ఉందో అదంతా కూడా డ్యామేజ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ట్రయాంగిల్ నథింగ్ బట్ ఇక్కడ కోరల్ ట్రయాంగిల్ ఏ ప్రాంతంగా పిలువబడుతుంది అనేటువంటిది గనక అడిగితే సో అది మలేషియా ప్రాంతం అండ్ మలేషియా పపువా న్యూగినియా ప్రాంతంగా పిలుస్తూ ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.